హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారికి సెప్టెంబర్ 2, 1971లో చీరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. ఇక కొణిదెల వెంకట్రావు గారు తండ్రి సొంత ఊరు మొగల్తూరు అయినా ఉద్యోగరీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టారు. ఇంటర్మీడియట్తో చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకొని శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్గా పేరు మార్చుకొని 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. 1999లో వచ్చిన తొలి ప్రేమలో బాలుగా యువతరాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు పవన్ చేసిన 15 సినిమాల్లోనే 4వ తరం అగ్ర హీరోలతో ఒకరిగా వెలుగొందుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త స్టైల్ని అలాగే వెరైటీ సంభాషణతో యూత్ని కట్టిపడేసేవాడు. సామాన్య ప్రజలే కాకుండా వెంకటేష్, మహేష్ బాబు లాంటి తోటి నటులు కూడా పవన్ని ఇష్టపడడానికి కారణం కూడా ఇవే. పవన్ కళ్యాణ్ నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జపాన్ దర్శకుడు అకిరా కురోసావాను అమితంగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ ఆయన స్ఫూర్తితోనే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి జానీ చిత్రాన్ని రూపొందించాడు. 1997 మే నెలలో నందినితో పవన్కు వివాహం జరిగింది. రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధం నిలుపుతున్నాడని, వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని 2007లో జూలైలో నందిని కోర్టులో కేసు వేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది నందిని. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2008 ఆగస్టు 12న విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేయడం జరిగింది. నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ని 2009 జనవరి 28న వివాహం చేసుకున్నాడు కళ్యాణ్. వీరికి కలిగిన కుమారుడి పేరు అకిరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురోసావాపై అభిమానంతోనే వారు తమ కొడుకు ఆ పేరు పెట్టుకున్నారని చెప్పని తెలుస్తుంది. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని చెప్పని భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని చెప్పని రేణుక ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం కూడా మనం చూసాం. ఇక విడిపోయే సమయంలో ఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకున్నారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదనేది, తాను స్వయం కృషితోనే తనకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నానని స్పష్టం చేసింది రేణు దేశాయ్. 2013 సెప్టెంబర్ 30న ఇతని వివాహం రష్యా నటి అయినటువంటి అన్నా లెజనోవాతో జరిగింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరికి వివాహం జరిగింది. 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు పవన్ కళ్యాణ్. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక 2014 మార్చి 14న జనసేన అని ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు పవన్ కళ్యాణ్. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడటానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని చెప్పని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. అప్పుడు 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తన అన్న అయినటువంటి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం కూడా చేశాడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతుగా పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం కూడా చేశాడు. ఇతని ప్రచారంతోనే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగలిగింది అని చెప్పని అందరికీ తెలిసినటువంటి విషయం. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న ఆయన పలికినటువంటి నినాదాన్ని అందుకున్నటువంటి అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు దక్కనివ్వలేదు. ఈ సమయంలో గూగుల్లో అత్యంత ఎక్కువ సెర్చ్ చేసినటువంటి రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ నిలవడం జరిగింది. ఆచరణపూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉద్దానం
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. కానీ ఆ తర్వాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు పవన్ కళ్యాణ్. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో 2 చోట్ల పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో తాను 2 స్థానాలలో పరాజయం పాలవగా జనసేన పార్టీ కేవలం 1 స్థానంలోనే నిలవడం జరిగింది. తెలంగాణలోనూ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇక అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే చాలు ఆయన కొత్త సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ గురించి వేచి చూస్తూ ఉంటారు అభిమానులు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో బర్త్డే అంటే ఖచ్చితంగా కొత్త సినిమాల గురించి తెలుసుకోవాలని చెప్పని ఆరాటపడుతుంటారు. పైగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయక 2.5 ఏళ్ళు దాటిపోయింది. అయితే ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలు చేసేస్తున్నాడు అని చెప్పని తెలుస్తుంది. దాంతో ఈసారి పుట్టినరోజుకు ఖచ్చితంగా సర్ప్రైజులు భారీగానే ఉంటాయని చెప్పని ఆశిస్తున్నారు అభిమానులు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఒకే రోజు 3 భారీ సర్ప్రైజులను ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పవన్ నటిస్తున్నటువంటి 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకే రోజు ఇస్తున్నారు అని చెప్పని తెలుస్తుంది. ఇక పవన్ 26వ సినిమా, 27వ సినిమా, 28 సినిమాలకు సంబంధించినటువంటి కొత్త విషయాలను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 2వ తారీఖున అదే అంటే పవన్ కళ్యాణ్ బర్త్డే రోజే అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పని తెలుస్తుంది. ముందుగా వకీల్ సాబ్ అప్డేట్ ఉదయం 9:09 రాబోతుందని ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు. ఇదే విషయాన్ని దిల్ రాజు టీం కూడా చెప్పేసింది. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి 27వ సినిమా అప్డేట్ కూడా అదే రోజు మధ్యాహ్నం 12:30 రాబోతుందని తెలుస్తుంది. ఇదే విధంగా హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కమిట్ అయిన సినిమా కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా అదే రోజు అంటే సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం 4:05 రాబోతుందని చెప్పని తెలుస్తుంది. ఇలా ఒకే రోజు 3 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తుండటంతో అభిమానుల సంతోషంలో మునిగిపోతున్నారు. మరి ఆ సర్ప్రైజులు ఎలా ఉండబోతున్నాయో అంటూ ఇప్పటి నుంచే కలలు కంటూ ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏదైనా సరే ఈ బర్త్డేకి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పని చెప్పకనే చెప్పాడు. సో చూద్దాం సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్కి, అభిమానులకి ఎటువంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు అని చెప్పని మనందరం వేచి చూద్దాం. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.